ఈనాడు కూడా చాలా మందికి దేవుడు ఎప్పుడు కనపడతాడంటే అంత అయిపోయిన తర్వాత దేవుడు గుర్తొస్తాడు. అన్ని ఉన్నప్పుడు, యవనం ఉన్నప్పుడు, అన్ని ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు. వాడెంత ఈడెంత ఎరగదిత్తా కరగదిత్తా అని అంటుంటాడు. దేవుడు గోబకు పెట్టి ఒక్క ఏటేస్తే అప్పుడు అయ్యట పోయే దేవుడు అయ్యా, పాస్టర్ గారా ఒక్కరు వచ్చి ప్రార్థన చేయ్యా, నేను కూడా దేవుడు నమ్ముకుంటా. ఎప్పుడే నమ్ముకుండేది అంత మూలపడ్డప్పుడా? మూలపడి నమ్ముకుంటావా? యవన కాలములో ఉన్నప్పుడే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండండి, దేవుడు మిమ్మల్ని అత్యధికముగా దీవించునుగాక. యవన కాలములో ఉన్నప్పుడు యవన బిడ్డలు కూడా ఎప్పుడైతే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటారో మంచి మొగుళ్ళు వస్తారు. అమ్మా ఇక్కడ ఉన్న పెళ్లి కానీ ఎవరు ఉన్నారా? చాలా మంది ఉన్నారా? యవన కాలములో ఎప్పుడైతే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటారో మంచి బట్టలు వస్తారండి. మంచి బట్టలు అంటే ఎర్రక బుర్ర కాదు, తెల్ల కాదు, గుణం కలిగిన వాడు. రోజు దన్నకుండా నువ్వు ఎట్ట చెబితే ఎట్ట. నా ప్రెమినిటీ వర్లారా, యవనస్తులు కూడా ఎప్పుడైతే యవన కాలములో దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటారో మంచి సంబంధాలు వస్తారు. మంచి అమ్మాయిలంటే ఒక్కొక్కడు నాకు అట్టుండాలా, నాకు ఇట్టుండాలా, ఎర్రకుండాలా, నాకు అట్టు, మొత్తానికి నాకు అట్టుండాలా ఇట్టుండాలంటే వాడు ఎట్టుంటాడో తెలియదు. వాడు మాత్రం నల్ల ఉంటాడు, వచ్చే భార్య మాత్రం ఎర్రటి అమ్మాయి కావాలి. వాడికేమో ఇంటి మీద దంటుండదు, వచ్చే అమ్మాయి ఏమో వాళ్ళు బాగా ఈని సాకాల. ఎప్పుడు ఒకరి మీద ఆధారమే. ఎప్పుడైతే నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటావో గుణము కలిగినటువంటి అమ్మాయి నీకు వస్తుంది. స్తోత్రం చెప్తాం ఒకసారి. నీ కోసం ప్రాణం పెట్టడానికి బైబిల్ చెప్తుంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదంటే చాలా తక్కువ అంట, చాలా తక్కువ. అలాంటి తక్కువ మనుషులలో ఉన్న అమ్మాయి దేవుడు నీకు రాసి పెడతాడండి. స్తోత్రం చెప్దామా? మరోసారి గట్టి చెప్దామా? దేవుడు రాసి పెడతాడు అంతే. గుణవతి అయిన భార్య దొరుకుతుంది. కొంతమంది తృణీకరిస్తారు, కానీ భార్యలను ప్రేమించండి, బాగా తృణీకరించబాకండి. బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, ఆమె నీకు దేవుడు ఇచ్చిన దానం. ఎవరు? దానం. భార్య యెహోవా ఇచ్చిన దానం.